నమస్తే. కాంగ్రెస్ పార్టీ పదవుల విషయంలో చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడితో పాటుగా అధ్యక్షుడి నియామకం జరిగింది. అధ్యక్షుడు కొనసాగుతున్నాడు మహేష్ కుమార్ గౌడ్. సో ఆయనకి సపోర్ట్గా వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామక ప్రక్రియ ఇవాళ రేపు డిస్కషన్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఇది గతంలోనే ఒక చర్చ జరిగింది, కానీ ఎందుకో బ్రేక్ పడ్డది. మీనాక్షి నటరాజన్ కొంతమంది పేర్లని యాక్సెప్ట్ చేయకపోవడంతో బ్రేక్ పడ్డట్టుగా మనం గతంలో చూసాం. సో ఇప్పుడు తాజాగా మళ్ళీ చర్చ వస్తున్నది. మరి ఎవరిని ఈ వర్కింగ్ ప్రెసిడెంట్స్గా పెట్టాలి, ఎంతమందిని పెట్టాలి? సో 5గురిని నియమించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి ఓసీ, ఒకటి బీసీ, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, ఒకటి మైనార్టీ. సో ఇట్లా 5 పదవులకి ప్రాబబుల్ లిస్ట్ ఒకటి తయారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఓసీ నుంచి ఎవరు, ఎస్సీ నుంచి ఎవరు, ఎస్టీ నుంచి ఎవరు, బీసీ నుంచి ఎవరు, మైనార్టీ నుంచి ఎవరు అనేది ఒక చర్చ నడుస్తున్నది. ప్రధానంగా ఓసీ, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి తీసుకుంటే ఒక 5గురు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఒకటి రోహిన్ రెడ్డి పేరు ఇందులో ప్రధానంగా ఉన్నది. అండ్ వంశీచందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి తను ఓడిపోయిండు. రోహిన్ రెడ్డి ఏమో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉంటాడు. ఇక మొత్తం వాళ్ళ వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు. పైసలు, భూములు, ఇలా ఇవన్నీ ఆయన చూస్తాడు. నెక్స్ట్ నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ ఎమ్మెల్యే అండ్ దట్టు ఈయన వరంగల్ జిల్లాలో కీలక నాయకుడు. మొన్నటిదాకా అధ్యక్షుడు కూడా ఉన్నట్టు, మరి ఇప్పుడు ఉన్నారో లేరో. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ ఉత్తమ్ పద్మావతి గారు కూడా అడుగుతున్నారట. ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య, కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె. ఇంకొక 5వ పేరు చామల కిరణ్ కుమార్ రెడ్డి. సో ఓసీ నుంచి, రెడ్ల నుంచి వాళ్ళు ప్రధానంగా అడుగుతున్న వాళ్ళలో 5గురు పేర్లు ప్రధానంగా ఉన్నాయి. చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీగా కొనసాగుతున్నాడు. ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎమ్మెల్యే, నాయన్ రాజేంద్ర రెడ్డి ఎమ్మెల్యే, వంశీచంద్ర రెడ్డి కొంత హైకమాండ్కి దగ్గరగా ఉంటాడు. మొన్న ఎంపీ ఎలక్షన్లో టికెట్ ఇస్తే ఈయన ఓడిపోయినాడు. రోహిన్ రెడ్డి ఈయన కూడా అంబర్పేట నుంచి ఓడిపోయాడు. సో వీళ్ళు 3 పదవుల్లో ఉన్నారు. వీళ్ళు కొంత ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న వాళ్ళలో లిస్ట్ ఇది. మరి ఇందులో ఎవరికి ఏ ఒక్కరికి అవకాశం వస్తుందన్నది చూడాలి. సో వీళ్ళు అంటున్న ఈ సామాజిక న్యాయం దీని ప్రకారం చూస్తే ఒకటైతే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. దట్టు పిసిసి అధ్యక్షుడు బీసీ ఉన్నాడు కాబట్టి ఓసీకి అవకాశం రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి కనుక మనం తీసుకుంటే, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక 5 పేర్లు ఈ చర్చల లిస్టులో ఉన్నాయి. ఈ 5లో ఒకటి మల్లు రవి, ఈయన నాగర్ కర్నూల్ ఎంపీగా కొనసాగుతున్నాడు, పదవిలో ఉన్నాడు. అండ్ సంపత్ కుమార్ ఏఐసిసిలో ఉన్నాడు. అండ్ దట్టు ఆయన మొన్న ఆలంపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తే ఓడిపోయిండు. నెక్స్ట్ ఇందిరా, ఈమెకి స్టేషన్ గన్పూర్ నుంచి టికెట్ ఇస్తే ఆమె కూడా కాంగ్రెస్ నుంచి ఓడిపోయింది, మనందరికీ తెలుసు, ఎమ్మెల్యేగా పోటీ చేసింది. నెక్స్ట్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఈయన మానకొండూరు నియోజకవర్గం. సో ఈయన మంత్రి పదవి ఆశించిండు, మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. అడ్లూరికి ఈయనకు మధ్య జరిగిన పోటీలో అడ్లూరికి మంత్రి పదవి వచ్చింది, కవ్వంపల్లికి రాలే. సో ఈయన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడుగుతున్నాడు. నెక్స్ట్ ప్రీతం ఫ్రమ్ తుంగతుర్తి నియోజకవర్గం, ఈయన కూడా టికెట్ ఆశించిండు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మందుల సామెల్కి వచ్చింది. సో తను ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఐ థింక్ కమిషన్ చైర్మన్గా కొనసాగుతున్నట్టున్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో వాటికి సంబంధించిన పదవిలో ఉన్నాడు. సో కాబట్టి ఈ 5గురు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడుగుతున్నారు. నెక్స్ట్ ఎస్టీల నుంచి కనుక మనం తీసుకుంటే, ఎస్టీ సామాజిక వర్గం నుంచి 2 పేర్లు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి బెల్లయ్య నాయక్, నెక్స్ట్ బలరాం నాయక్ ఎంపీగా కొనసాగుతున్నాడు మహబాద్. బెల్లయ్య నాయక్ ట్రైకార్ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా ఆయన కొనసాగుతున్నారు. సో పార్టీ అంటే ఎస్టీ నుంచి ఆ 2 కనుక ఉంటే పార్టీ పరంగా ఆలోచించి కనుక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్గా బెల్లయ్య నాయక్ అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే తను కొంత పార్టీ ఐడియాలజీని బాగా వంట పట్టించుకున్న వ్యక్తి. సో ఆ పార్టీలో ఒకరిద్దరు పార్టీ ఐడియాలజీని బలంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళలో ఒకరిద్దరు పేర్లు చెప్పాలంటే బెల్లయ్య నాయక్ ఒకరు మనకు కనబడతా ఉంటారు. సో కాబట్టి మరి కానిస్తారా? ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వస్తే వీళ్ళందరూ
ఈ వీళ్ళందరూ హైలైట్ కావాలి కదా. సో అట్లాంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి దాన్ని పార్టీలో ఉన్న సీనియర్ నాయకత్వం ఒప్పుకుంటుందా? అమ్మో ఎవరికి ఇచ్చినా ఒక కానీ బెల్లయ్య నాయక్ కానీ ఇంకా అట్లాంటి వాళ్ళకి ఇవ్వద్దని బ్యాచ్ ఎక్కువ కదా. మరి చూడాలి ఏం చేస్తుంది అనేది. పార్టీ బలపడాలి అంటే అట్లాంటి వాళ్ళకి పదవులు ఇవ్వాలి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ మైనార్టీ నుంచి మైనార్టీల నుంచి ఒక 5 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి ఫిరోజ్ ఖాన్, నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ 2000 ఓట్లతోనేమో ఆయన ఓడిపోవడం జరిగింది. మళ్ళీ జూబ్లీహిల్స్ టికెట్ అడిగింది, అదంతా ఏమి ఇవ్వలేదు. సో ఫిరోజ్ ఖాన్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతున్నాడు. నెక్స్ట్ కొత్వాల్ ఈయన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు. ఇప్పుడు ఆయన ఏదో మైనార్టీ కార్పొరేషన్ సంబంధించిన ఒక కార్పొరేషన్ పదవిలో ఉన్నాడు. కొత్వాల్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అండ్ మహమ్మద్ జావీద్, సో ఈయన కూడా ఐ థింక్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఆర్ సంథింగ్ ఏదో ఉన్నట్టున్నది. సో జావీద్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతున్నాడు. 4వ వ్యక్తి, ఈయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, రేవంత్ రెడ్డికి చాలా కావాల్సిన వ్యక్తిన. అన్ని రకాలుగా రోహిన్ రెడ్డి ఈ క్యాష్ భూములు గీత వ్యవహారం ఉందో ఈయన కూడా అదే పనిలో ఉంటాడు. ఎవరైనా ఫహీమ్ ఖురేషి. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదు, మీనాక్షి నటరాజన్ ఆ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్స్ లిస్ట్లో అబ్జెక్షన్ పెట్టిన పేరు ఇగో ఈ ఫహీమ్ ఖురేషిదే. ఇక ఏం సంబోధించింది నా గురించి ఏందన్నది పక్కన పెట్టండి, మనం అనలేము ఆ మాట. సో ఫహీమ్ ఖురేషి రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలన్నది అసలు ఇక పట్టుబట్టి కూర్చున్నాడు. యాక్చువల్గా సందు ఇస్తే ఏకంగా మంత్రి చేస్తాడు కానీ కుదురుతలేదు. కాంగ్రెస్ పార్టీ అయింది. ఒకవేళ రేవంత్ రెడ్డి సొంత పార్టీ అయింది ఈ పాటికి ఎప్పుడో ఫహీమ్ ఖురేషి హోమ్ మినిస్టర్ లేకపోతే ఇంకో మినిస్టర్ అయ్యేటోడే. సో ఆయన అట్లున్నది. మరి ఇప్పుడు ఇక్కడ మీనాక్షి నటరాజను ఈయన అయితే మాత్రం లిస్టు నేను ఓకే చేయను, మీ ఇష్టం, మీ సాగు మీరు సావండి అని గతంలో అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. మరి ఇప్పుడు కానిస్తుందా ఫహీమ్ ఖురేషిని వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్నది చూడాలి. సో నెక్స్ట్ 5th వన్ ఏంటి అంటే బీసీలకు సంబంధించి కనుక చూస్తే ఒక 5-6 పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా విజయశాంతి పేరు వినబడుతున్నది. ఆమె ఆల్రెడీ ఎమ్మెల్సీ వచ్చింది మొన్న, ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు విజయశాంతి. నెక్స్ట్ ఆమె తర్వాత అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్, ఆయన ఇప్పుడు రాజ్యసభ ఎంపీ, రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉంటాడు ఆయన. అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. మన జూబ్లీహిల్స్ టికెట్ అడిగిండు కానీ పార్టీ ఇవ్వలే. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతున్నాడు. నెక్స్ట్ బీసీల్లో సరితా తిరుపతయ్య. సో సరితా తిరుపతయ్య పేరు వినబడుతున్నది. తను గద్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది కాంగ్రెస్ తరపున, ఓడిపోయింది ఆమె కూడా. సో ఇప్పుడు ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతున్నది. నెక్స్ట్ 4th వన్ చరణ్ కౌశిక్ యాదవ్. తను కాంగ్రెస్లో ఉన్నాడు. ఈ మీడియా డిబేట్స్లో డిస్కషన్స్లో పాల్గొంటుంటాడు. మొన్న కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కూడా ఆయన పోటీ పడ్డాడు, బట్ ఇవ్వలేదు. సో వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతున్నాడు. నెక్స్ట్ 5th వన్ ఈరవత్రి అనిల్. ఐ థింక్ ఇది మన ఇది ఉంది కదా మైనింగ్ సంబంధించి శాండ్ అండ్ మినరల్స్ సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్నాడు ఆయన. సో ఆల్రెడీ ఆయన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడుగుతున్నారు బీసీ. నెక్స్ట్ సునీతారావు. మరి సునీతారావు ఈమె మహిళా అధ్యక్షురాలిగా కొనసాగిర్రు. సో ఇప్పుడు తను వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని అడుగుతున్నారు. చూడాలి మరి తను కూడా ఈ మహిళల దీంట్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నది. సో ఇట్లా ఇందులో మళ్ళీ విమెన్ కోటా ఉంది, మళ్ళీ మెన్ కోటా ఉంది. ఇవన్నింటిని సమీకరణాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత 5 ఈ పోస్టులు 5 ఉండాలని ఏం లేదు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. కాకపోతే ఎక్కువ మందిని అకామిడేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి 5 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ లిస్ట్ పైన ఇవాళ కానీ రేపు కానీ డిబేట్ ఉండే అవకాశం ఉందట. చూద్దాం మరి ఎవరిని డిసైడ్ చేస్తారని.